నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయండి అన్న జిల్లా కలెక్టర్. అంగరంగ వైభవంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు. లక్షలాదిగా భక్తులు తరలిరండి. స్వామివారి ఆశీస్సులు పొందండి. భక్తులు ఉభయదారులకు సంతృప్తి స్థాయిలో దర్శనం కల్పించడమే ధ్యేయంగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు. నెల 27వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిపే విధంగా నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు బ్రహ్మోత్సవాల నిర్వహణ సమర్థవంతంగా భక్తులకి సౌకర్యవంతంగా నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కార్యనిర్వహణ అధికారి వారు, అలాగే సుమారుగా 20 విభాగాల నుంచి కాణిపాక దేవస్థానం అధికారులతో ఒక సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. నిర్వహణ లోపాలు లేకుండా భక్తులు సంతృప్తికరమైనటువంటి దర్శనం, సౌకర్యవంతమైనటువంటి యాత్ర, కాణిపాకంకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అనుభూతిని పొందాలన్నది ఈ సమావేశం యొక్క సారాంశం. దానికోసం ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు తీసుకోవాలి, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, ఆలయ సిబ్బంది మిగిలిన విభాగాలతో ఏ విధంగా సంధానం చేసుకోవాలన్నటువంటి అంశం మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. గతంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకు ఎదురైనటువంటి చిన్న చిన్న సమస్యల్ని కూడా ఏ విధంగా అధిగమించాలి, వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది అన్నటువంటి అంశం మీద కూడా అందులో భాగంగా క్యూ లైన్ల నిర్వహణ కానీ, వచ్చినటువంటి భక్తులకి దర్శనం కల్పించే విధానంలో ఏ లోపాలు లేకుండా చూడాలి, ప్రమాదాలు జరగకుండా చూడాలి, భక్తులు ఎవరు అసౌకర్యానికి గురి కాకుండా చూడాలని ఈరోజు తీర్మానించడం జరిగింది. అట్లాగే సౌకర్యాలు కల్పించే క్రమంలో ఆర్ఎండ్బి నుంచి కానీ, పంచాయతీరాజ్ నుంచి కానీ, పోలీసు నుంచి కానీ, రెవెన్యూ నుంచి కానీ, వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ, లేక శానిటరీ విభాగం నుంచి కానీ, పంచాయతీ విభాగం నుంచి కానీ ఏ ఏ సహకారాలు కావాలన్నటువంటి అంశం మీద అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా వేయడం జరిగింది. గౌరవ కాణిపాకం ఈఓ గారు ఈ విభాగాల్లో ఉన్నటువంటి హెచ్ఓడిస్ అందరితో కలిపి ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకోమని చెప్పి సూచించడం జరిగింది. మళ్ళీ ఆగస్టు 15 తారీఖు అటు ఇటు కానీ మళ్ళీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఇచ్చినటువంటి సూచనల్లో వాటిని స్ట్రెంథన్ చేసుకొని రమ్మని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సమావేశంలో ఇప్పుడు మిస్ అయినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా అన్నటువంటి విషయాన్ని కూడా చర్చించి సమర్థవంతమైనటువంటి నిర్వహణ విధానంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నాం. భగవంతుడు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారు ఆశీస్సులతో ఈసారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా, అదే స్థాయిలో లక్షలాది మంది భక్తులు స్వామి సేవలో ధరించే అవకాశాన్ని పొందుతారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేనటువంటి ఒక వైవిధ్యమైనటువంటి ఆచారం కొనసాగుతుంది. అది ఉభయదారుల సేవా విధానం. ఆ ఉభయదారుల సేవా విధానంలో కూడా వారి గౌరవ మర్యాదలకి ఎక్కడ కూడా భంగం వాటిల్లకుండా, అదే సమయంలో భక్తుల యొక్క సౌకర్యానికి విఘాతం కలగకుండా చూసుకోవాలని గౌరవ ఉభయదారుల సంఘం అధ్యక్షుల వారు కూడా ఈ సమావేశంలో పాల్గొని వారు కూడా కొన్ని సూచనలు చేశారు. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈసారి బ్రహ్మోత్సవాలు నభూతో నా భవిష్యతే అన్న విధంగా నిర్వహించాలనేది ఈ సమావేశం యొక్క నిర్ణయం. ఖచ్చితంగా జరుగుతుంది.
మేము ఇక్కడ స్వామివారి సేవలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేమందరం కాణిపాకం బ్రహ్మోత్సవాలకు రావాలనుకుంటున్నటువంటి భక్తులకి ఒకటే మనవి, మీరు నిర్భయంగా నిశ్చింతగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి బయలుదేరండి. మీ సౌకర్యాలని మీకు సక్రమంగా చూసుకునే బాధ్యతని మేము తీసుకుంటామని భరోసా ఇస్తున్నాం. ఏ ఇబ్బంది లేకుండా చక్కగా సంతృప్తికరంగా మీ అందరికీ దర్శనం చేయించి పంపిస్తామని కూడా మేము భరోసా కల్పిస్తున్నాం. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ఎక్కువగా ఉంటారు, ఇబ్బంది ఉంటుందేమో అన్నటువంటి అపోహలు వద్దు. ఎన్ని వేల మంది వచ్చినా వారందరికీ అవసరమైనటువంటి చక్కని క్యూలైన విధానం పెట్టి వారికి ఏ ఇబ్బంది కలగకుండా వారందరినీ కూడా దర్శన సౌకర్యాన్ని కల్పించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మీకు విన్నవిస్తున్నా. స్థానికంగా చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారు గతంలో కాణిపాక బ్రహ్మోత్సవాలు అంటే కోకొల్లలుగా వచ్చేవారు. మళ్ళీ మన గ్రామాల నుంచి మన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రోజు ఇది మన ఇంటి పండుగగా 21 రోజుల పాటు వచ్చి హాజరై ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని కూడా మీ అందరినీ కోరుతున్నా. ఉభయదారులు కూడా కోరుతున్నా, మీరు ఉభయం ఇచ్చేటప్పుడు అందరినీ కూడా ఆహ్వానించండి. మన గ్రామాల వారే కాకుండా చుట్టుపక్కల గ్రామాలను కూడా ఆహ్వానించి మీరు స్వామికి చేస్తున్నటువంటి సేవ ఆ వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేయండి. మీకు భగవంతుని ఇచ్చిన అదృష్టం కాబట్టి భక్తులందరినీ కూడా పిలిపించమని మీ ద్వారా వారికి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈసారి బ్రహ్మోత్సవాలు చాలా చక్కగా జరుగుతాయన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. Whatever they can do before people start arriving, so that people convenience is at most important. VIP and our convenience is not important. People convenience is more important. Third, please make a note that whatever these 4 or 5 days are there, all those wherever where some kind of a narrow points are there, where queue is becoming narrower, అటువంటి లొకేషన్స్లో మైక్ సిస్టమ్ ఖచ్చితంగా ఉండాలి అండ్ సీనియర్ ఆఫీసర్ మేనేజ్ చేయాలి. సో ఆర్డీ గారు డిఎస్పీ గారు మై రిక్వెస్ట్ యూజ్ దట్ మీరు ఆల్టర్నేటివ్ ఏదైనా వచ్చి చెక్ చేస్తూనే ఉండాలి, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందా లేదా. ఓకే, బికాస్ నథింగ్, నో దెర్ ఇస్ నో టాలరెన్స్ ఫర్ ఎనీ సచ్ థింగ్స్ లైక్ నౌ. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్ విల్ బి వెరీ హార్ష్ అబౌట్ us if we fail to monitor, if we don't do our work. Okay, కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటుంది ప్రతి చోట. కారణం ఏమిటి? కారణం అంటే విఐపీస్ బేసిక్లీ కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అర్థం చేసుకుని వీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్. సరే, మనకి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, బట్ ఆ ప్రయారిటీస్ వల్ల క్వీ షుడ్ నాట్ బి స్టాప్డ్, భక్తి మూవ్మెంట్ షుడ్ నాట్ బి స్టాప్డ్ ఎట్ సమ్ పాయింట్. ప్రాక్టికల్గా చూస్తాం సార్, మేము కోఆర్డినేట్ చేసి ఈఐపీ హోదాలో వచ్చేవాళ్ళు లేదు, ఈఐపీ ప్రివిలేజ్ కోసం నార్మల్గా వచ్చేవాళ్ళు ఎవరైతే టైం పేరుతో ఈఐపీ ప్రోటోకాల్ పేరుతో సీక్వెన్స్ రానోళ్ళు వస్తున్నారు. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం. దాన్ని ఇప్పుడుగా కొన్ని ఇష్యూస్ వస్తాయి. అయితే వాళ్ళకు మనం కామన్ పీపుల్ను వదిలిపెట్టి చేసే ప్రసక్తి లేదు. నేను ప్రాక్టికల్గా లాస్ట్ బ్రహ్మోత్సవం 21 రోజులు నేను ఇక్కడే ఉండి చూసాను కాబట్టి అట్లాంటిది ఎక్కడా జరగదు. వస్తే మన ఆఫీసర్స్ కాణిపాకం లేదు, అనుభవాలు చాలా వచ్చిన సందర్భం లేదు. ముఖ్యంగా ఆస్పీషియస్ స్టేషన్ చాలా మంది ఒక వినాయక చవితి రోజు మాకు వస్తే సెపరేట్ టైం క్లియర్గా వాళ్ళ తర్వాత జనం కంటిన్యూస్గా పోతూ ఉంటారు. అట్లాగే 100 రూపీస్ దర్శనం, 375 మీటర్లు క్యూ లైన్, 150 రూపీస్ దర్శనం, 290 మీటర్స్ క్యూ లైన్ కంటిన్యూస్గా పోతూ ఉంటాయి. విఐపీకి